నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. వైసీపీ పార్టీ అయితే మొత్తానికైతే కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వైజాగ్ నుంచి నెల్లూరు వరకు అయితే మొత్తానికైతే ఖాళీ అయిపోయింది. ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా ఖాళీ అయిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో అంటే ఇంకా వైసీపీ పార్టీ పరిస్థితి ఏంటి? అసలు నిజంగానే ఉంటుందా? లేకపోతే మొత్తానికి ఇంకా భూస్థాపితం అయిపోతుందా? ఏంటి పార్టీ అసలు ఏమైపోతుంది అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సరే, ఇప్పుడు చూస్తుంటే వైసీపీ పార్టీ వైజాగ్ టు నెల్లూరు మొత్తానికి అయితే ఖాళీ అయిపోయింది. అండ్ అలానే గ్రామ స్థాయిలో కూడా మొత్తానికి అయితే ఖాళీ అయిపోతున్నారు. అందులో అంటే ఖాళీ అయిపోతున్నారు అంటే ఎవరెవరైతే గెలిచారో, ఎవరైతే కొంతమంది ఉన్నారో వాళ్ళు కూడా ఇంకా పక్క పార్టీల వైపు వెళ్ళిపోతున్న పరిస్థితి, అందులో ఒక్కరు కూడా మిగిలిన పరిస్థితి లేనట్టు అనిపిస్తుంది. మరి వైసీపీ పార్టీ నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏది చేశారో ఇప్పుడు అదే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కూడా చేయబోతుంది. పార్టీ రాజకీయంగా నేను చెప్పేది ఎలా అంటే, జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఎన్ని రకాల అరాచకాలకు పాల్పడ్డారో జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరాచకాల గురించి లాస్ట్ కి నామినేషన్లు వేయడానికి వచ్చేటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థుల్ని వేటాడి వెంటాడి గాయపరిచి చంపినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అన్ని రకాలుగా అరాచకాలు సృష్టించారు. సో అన్ని రకాల అరాచకాలు సృష్టించి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు జెండాను ఎగరవేసింది, అక్కడక్కడ కొన్ని చోట్ల తప్ప. సో మొత్తం రాష్ట్రం మొత్తం ఒక అడ్డాగా మారిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్డాగా, ఒక మాఫియాగా, ఒక ప్రైవేటు కంపెనీ లాగా మార్చేశాడు జగన్మోహన్ రెడ్డి ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా. సో ఇప్పుడు వరుసగా అవి కూలుతూ ఉంది, ఆ కంపెనీ కూలుతుంది, ఇప్పుడు మాఫియా కూలిపోతుంది. ఎందుకంటే జనరల్ ఎలక్షన్లో 2024 జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిలినటువంటి దెబ్బ మామూలు దెబ్బ కాదు. ఆ సినిమాలో ఏదో అసలు ఒక సినిమాలో మహేష్ బాబు హీరోగా ఉంటే బ్రహ్మానందాన్ని కొడతారు, కొట్టగానే కింద పడతారు. ఆ టైప్ లో జగన్మోహన్ రెడ్డిని ఓటుతోటి కొట్టారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో దీంతో మళ్ళీ పైకి లేస్తారు రాజకీయంగానే ఒక నమ్మకం కూడా లేకుండా పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గెలిచినటువంటి సర్పంచులు, గెలిచినటువంటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్స్, కార్పొరేటర్లు వీళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి సిద్ధమవుతున్నారు. అది ఎక్కడ ప్రారంభమైందంటే వైజాగ్ లో ప్రారంభమైంది. ఇప్పుడు వైజాగ్ లో మేయర్ మారబోతున్నారు. సో ఆ వైజాగ్ మేయర్ కొంతమంది కార్పొరేటర్లు అక్కడ రివర్స్ అయ్యారు. వైజాగ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉండేటువంటి మేయరు మారబోతున్నారు. అక్కడ కార్పొరేటర్లు అందరూ కూడా రివర్స్ అయ్యారని చెప్పి కూడా తెలుస్తుంది. సో రేపో మాపో మిగతా కార్పొరేషన్లు కూడా అలానే జరుగుతాయి, మున్సిపాలిటీలు కూడా అలానే జరుగుతాయి. ఇప్పటికే నెల్లూరులో కూడా కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ వైపు, జనసేన వైపు రావడానికి సిద్ధమవుతున్నారు. అలాగే వైజాగ్ లో కూడా కార్పొరేటర్లు జనసేన వైపు, అలాగే తెలుగుదేశం పార్టీ వైపు రావడానికి సిద్ధమైనటువంటి క్రమంలో అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారు. అక్కడ అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సిద్ధమవుతున్నారు. అలాగే నెల్లూరులో కూడా సిద్ధమవుతున్నారు. ఈ రెండు ఇప్పుడు కనిపిస్తున్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా ఇలాంటి పరిస్థితి అవిశ్వాసం పెట్టి వాళ్ళని దించేసేటువంటి అవకాశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. అంటే పునాదులు కూడా కదిలిపోతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా ఎవరినైతే పెట్టుకున్నారో పంచాయతీ సర్పంచుల్ని, జడ్పీటీసీలని, ఎంపీటీసీలని వీళ్ళందరూ కూడా పార్టీ మారబోతున్నారు. కాంగ్రెస్ లో కొంతమంది, అలాగే జనసేనలో కొంతమంది, అలాగే తెలుగుదేశం పార్టీలో కొంతమంది వెళ్ళడానికి సిద్ధమవుతున్నటువంటి క్రమంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏంటి అనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. సేమ్ ఇలాంటి సిచ్యువేషన్ తెలంగాణలో కూడా మనకు కనిపిస్తుంది. కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఆల్మోస్ట్ అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు కానీ ఇవన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. బీఆర్ఎస్ పార్టీ జెండాలు దించేశారు. ఆ ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీ జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు తాజాగా పరిస్థితి కనుక చూస్తే, ఇప్పుడు సాధారణ ఎన్నికలు కూడా అయిపోయిన తర్వాత ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు కూడా సిద్ధమవుతున్నటువంటి క్రమంలో అసలు గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందా లేదా అనేది ఇంకొక సందేహం కూడా వస్తుంది. సో కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి ఉందో ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా అలాంటి పరిస్థితి ఇప్పుడు మనకి కళ్ళెదురు కనిపిస్తుంది. సో ఇప్పుడు ప్రధానంగా మొత్తం సంస్థాగత ఏవైతే ఉందో సంస్థాగత స్థానిక సంస్థలకు సంబంధించి మొత్తం కదిలిపోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
అందుకే జగన్మోహన్ రెడ్డి ఒక స్లోగన్ అనుకున్నాడు, 39% మాకు వచ్చింది అని చెప్పి. 39% వచ్చినా కానీ సీట్లు మాత్రం 11 వచ్చింది. 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. సో కాబట్టి అసలు మళ్ళీ రాబోయేటువంటి రోజుల్లో కోలుకునే పరిస్థితి ఉందా లేదని అంటే 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పరిపాలన చూసిన తర్వాత ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇస్తారు అనేటువంటి నమ్మకం ఆ పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కే కలగట్లేదు. అందుకే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం జనసేన పార్టీని లేదా బీజేపీని లేదా కాంగ్రెస్ పార్టీని ఆశ్రయిస్తున్నారు, లేదా తెలుగుదేశం పార్టీని ఆశ్రయిస్తున్నారు. సో ఇన్ని పార్టీలు ఉన్నాయి, అక్కడ వ్యాక్యూమ్ ఉంది అక్కడ. సో అనేకమైన పార్టీలు ఉన్నాయి కాబట్టి జనసేన పార్టీ ఉంది, తెలుగుదేశం ఉంది, బీజేపీ ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి, కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి ఆ పార్టీలోకి వెళ్ళిపోతున్నారు భవిష్యత్తు కోసం, రాజకీయ భవిష్యత్తు కోసం. కారణం ఏంటంటే డిజాస్టర్ స్థాయిలోకి వెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ కోలుకునేటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు అనేది రాజకీయ వర్గాల్లో బాగా చర్చను పెట్టి వాలంటీర్లతో నడిపించాడు జగన్మోహన్ రెడ్డి. అంటే లీడర్స్ ని జీరో చేశారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చే సమయానికి టికెట్లు ఇచ్చేటప్పుడు గ్రాఫ్ బాగలేదని చెప్పి వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. అంటే ఇదొక ప్రైవేట్ కంపెనీ లాగా నడిపాడు ఆయన రాజకీయ పార్టీ. తను ఒక సిఇఓ, మొత్తం ప్రైవేట్ కంపెనీ లాగా నడిపారు. లీడర్లు కాదని చెప్పి పంచాయతీ సర్పంచ్ని, వార్డు మెంబర్స్ ని, లేదంటే కౌన్సిలర్స్ ని కానీ, కార్పొరేటర్లు కానీ వీళ్ళందరినీ కాదని వార్డు గ్రామ సచివాలయాలు పెట్టి వాలంటీర్లకి పెత్తనం ఇచ్చారు. సో దాంతో ప్రజలు లీడర్లతో సంబంధం లేకుండా అయిపోయింది. ప్రజలకి లీడర్లకి మధ్య గ్యాప్ ఏర్పడింది. లీడర్లకి జగన్మోహన్ రెడ్డి మధ్య గ్యాప్ ఏర్పడింది. దీంతో మేడిపండు లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ కోలుకునేటువంటి పరిస్థితి లేదు కాబట్టి జగన్ కోట్లు కూలిపోతున్నాయని చెప్పేసి భావించి ఇప్పుడు అందరూ ఖాళీ చేస్తున్నారు. స్థానిక సంస్థలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఒంగోలులో కూడా సమావేశం అయ్యారు, అత్యవసర సమావేశం అయ్యారు. ఒంగోలు మున్సిపాలిటీ కార్పొరేషన్ లో కూడా కార్పొరేటర్లు ఏంటి పరిస్థితి, ఏంటి పార్టీ మారదామా వద్దా, పార్టీ మారకపోతే భవిష్యత్తు ఏంటి, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి అటు కేసీఆర్ కానీ ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ నేర్పించినటువంటి పాఠం ఏంటంటే గెలిచినటువంటి పార్టీలో ఉంటేనే రాజకీయ భవిష్యత్తు, ఓడినటువంటి పార్టీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటువంటి ఒక అభిప్రాయాన్ని తీసుకెళ్లారు. ఎందుకంటే ఇక్కడ కేసీఆర్ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీని లేకుండా చేశాడు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అక్కడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీని జనసేన లేకుండా చేయాలని ప్రయత్నం చేసింది. సో ఇలాంటి పరిస్థితుల్లో గెలిచిన పార్టీలోకి వెళ్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి అభిప్రాయాన్ని బలంగా సమాజంలోకి తీసుకెళ్ళింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ. దీంతో ఇప్పుడు వాళ్ళ చేసినటువంటి ప్రయోగము వాళ్ళకి ప్రమాదకరంగా మారింది. సో అందుకే ఇప్పుడు స్థానిక సంస్థల్లో అన్ని ఖాళీ అవుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను దింపేసి అక్కడ జనసేన తెలుగుదేశం పార్టీ జెండాలను పాతున్నారు. సో ఈ పరిణామం జగన్మోహన్ రెడ్డికి కొంత ఇబ్బందికరమైన పరిణామం. జగన్మోహన్ రెడ్డి కోటలు కూలిపోతున్నాయి. ఆల్రెడీ కూలిపోయింది కోట, ఆయన కోట కూలిపోయింది. కూలిపోయినటువంటి కోటకి పునాదులు కూడా కదిలిపోతున్నాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకే చూస్తున్నట్టయితే ఇప్పటి వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరైతే పక్కన ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పటికైతే కనుగొని అయిపోయారు. అంటే ఎక్కడ ప్రెస్ మీట్ లో బయట కనిపించిన పరిస్థితి అయితే లేదు. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు తాడపల్లి కాంగ్రెస్ లో కూడా అంటే ఎవరైనా వస్తారేమో అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారని కూడా కొంచెం అంటే ఇంతకుముందు అయితే ఎంతమంది వెళ్ళినా కూడా తన మొహం కూడా చూపెట్టిన పరిస్థితి, కానీ ఇప్పుడు మాత్రం తను వెయిట్ చేస్తున్న పరిస్థితి. మరి ఎవరైనా వచ్చి కలిసే అవకాశం ఉందంటారా? ఇప్పుడు ఈ 11 మంది కూడా వేరే పార్టీకి ఖచ్చితంగా వేరే పార్టీ వైపు చూస్తున్నారంటారా? ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు ఆయన పక్షాన్ని అయితే నిలిచేటువంటి అవకాశం లేదు. వాళ్ళు ఇతర పార్టీలకు వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. ఆల్రెడీ మనకున్నటువంటి సమాచారం ప్రకారం 4 తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు, 2 జనసేన పార్టీతో టచ్ లో ఉన్నారు, మిగతా వాళ్ళు బీజేపీతో టచ్ లో ఉన్నారు. కాబట్టి అది కన్ఫర్మ్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే మిగులుతాడు, ఆయన కూడా రాజీనామా చేస్తాడు, అసెంబ్లీకి రాడు అని చెప్పి అంటున్నారు. సరే ఏమవుతుందో చూడాలి. ఇంకోటి ఏంటంటే శాసన మండలి అనేది ఉంటుంది. ఈ శాసన మండలిలో కూడా గతంలో ఏం జరిగిందంటే శాసన మండలిలో తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా మెజారిటీ ఉంది. ఆ మెజారిటీ ఉన్న కారణంగా శాసన మండలిలో అసెంబ్లీ పాస్ చేసినటువంటి బిల్లుల్ని పాస్ చేసుకోలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. ప్రత్యేకించి 3 రాజధానులకు సంబంధించిన బిల్లు పెండింగ్ లో పడింది. అప్పట్లో ఫరూక్ షరీఫ్ మండలి చైర్మన్ గా ఉన్నాడు. ఆయన అడ్డుకోవడంతో ఆ 3 రాజధానుల బిల్లు ఆగిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత ఏం జరిగింది, మండలినే రద్దు చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సమయంలో అన్నారు.
ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా రాజకీయ భవిష్యత్తు కోసం అక్కడ ఉన్నటువంటి మండలిలో ఉన్నటువంటి సభ్యులు చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మారారు. ఇప్పుడు సేమ్ అది రివర్స్ కాబోతుంది. ఇప్పుడు ఏమవుతుంది, తెలుగుదేశం పార్టీకి అక్కడ మండలిలో ఉండేటువంటి ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీకి రాబోతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో విలీనం చేసేటువంటి అవకాశం కూడా ఉంది మండలిలో. సో ఇలాంటి పరిస్థితి ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి చేశారు కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి తెలిసి వస్తుంది. సో అన్ని రకాలుగా స్థానిక సంస్థల నుంచి మండలి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆల్రెడీ ప్రారంభమైంది. అది ఎంత దూరం వెళ్తుంది అనేది మనం చూడాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.